నిర్మలా జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. రైతు భరోసా నిధులు విడుదల ఎప్పుడు? కొంతకాలంగా రైతులు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంచనా వేశారు. అయితే కేబినెట్ భేటీలో మాత్రం ఎలాంటి నిర్ణయం జరగలేదు. దీంతో అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే సందేహం మొదలైంది. కాగా ఈ నిధుల విడుదల మాత్రం ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టత ఇస్తున్నారు. దీంతో రైతులు ఈ నిధుల జమ ప్రకటనపైన ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా నిధుల విడుదల మరింత ఆలస్యంగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో ప్రభుత్వం నిధుల విడుదలపైన ఆలోచన మారిందనే చర్చ జరుగుతోంది. అయితే అధికారుల సమాచారం మేరకు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ రెగ్యులర్ ప్రాసెస్ కావడంతో కొత్తగా కేబినెట్లో చర్చ అవసరం ఉండదని చెప్తున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావడంతో ఈ నెలాఖరులో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవంగా సంక్రాంతి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు. కాగా తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ఎత్తివేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ఈ నెల 17వ తేదీ నిధులు జమ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా భరోసా నిధుల జమపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు మాత్రం ఈ నెలాఖరులోగా నిధుల విడుదలకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల చివరి వారంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అధికారులు చెప్తున్నారు. యాసంగి సీజన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఈ నిధులను ఒకే విడుదల రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిధుల జమపైన చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.